హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ధైర్యం. ఎప్పుడు చెప్పేటట్టు ధైర్యం. మీ ధైర్యం ఏంటి? అంటే నాకంటూ ఒక ధైర్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే మన పని. ఎస్ అండి, నిజం. ధైర్య సాహస లక్ష్మి అంటారు కదా. సో అలాగే మన ధైర్యమే మనకు లక్ష్మి. శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా ఇదే చెప్తారండి. అంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ ధైర్యం చూపాలో అక్కడ ధైర్యం చూపాలి. ఎస్ అండి, మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. అండ్ ఒకటి, ఏ పని అయినా మనకు వచ్చే పని మనం కాన్ఫిడెంట్గా చేయగలగాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉంటాం. ఇంకొకటి, ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాము, ఎస్ ఈ వర్క్ నాకు వస్తుంది, ఎస్ ఈ పని నాకు వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉండాలి. ఉంటేనే అంటే ఆ పని అనేది మనం కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలన్నమాట. అంతే కదండి. ఇప్పుడు మీకు ఎట్లా చెప్తాను, అది ఏ పని అంటే ఏదంటే ఆ పని అని కాదు. మనం చేసే వృత్తి జాబ్ అయినా, జాబ్ కానీ ఇంకా వేరే పనులు ఏదైనా కానివ్వండి. నేననేది మనం జీవనాధారం కోసం చేసుకుంటే ఏ పని అయినా కాన్ఫిడెంట్గా చేయగలిగితే ఎవరికి మనం భయపడిన అవసరం లేదు. నీ దగ్గర పని ఉంటే వాళ్ళని ఎంచుకోవడం కాదు, నువ్వే వాళ్ళని ఎంచుకోవచ్చు. అది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్నది. ఎస్, కాన్ఫిడెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఏ మూవీస్ అయినా, అర్జున్ రెడ్డి కానీ ఏవైనా చూసుకోండి. అతనికి అంత యాటిట్యూడ్ దేనికి? ఎందుకంటే అతనికి చదువు ఉంది. ఎస్, అంటే ఒక చదువు అని కాదు, మీకు అర్థం కావాలని ఊరికే నేను జస్ట్ మూవీ గురించి చెప్తున్నాను. ఏ వర్క్ అయినా ఆ వర్క్లో మనకంటూ ఒక మార్క్ని అయితే క్రియేట్ చేసుకోగలుగుతాము. ఆ మార్క్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. అంటే ఒక పనిని 100 రకాలుగా చేస్తారు. ఆ 100 కంటే ఎక్కువ ఉన్న అది మీ దగ్గర ఉండాలి. అంటే ఆ 100 మంది కంటే ఎక్కువ మీ దగ్గర ఉండగలగాలి. అంటే అంత పని మనం నేర్చుకోవాలి. వాళ్ళకంటే ఇంకా 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 బెటర్గా ఉండాలి. అప్పుడే మనం 100లలో ఒకలాగా ఉంటాం. అంటే నేను ట్రై చేస్తున్నానండి, నాకు అవుతలేదు. కానీ చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చెప్తున్నాను అనమాట. మనకు హాఫ్ నాలెడ్జ్ కదా, అది సగం నాలెడ్జ్. నాకు దేవుడు నాలెడ్జ్ సగం ఇచ్చాడు, సగం ఖాళీ అయిపోయింది. అంటే ఖాళీ ఉంది, నింపుకోవాలి, పోతలేదు. అంటే ట్రై చేస్తున్నా నింపుకోవడానికి. సో అది. కానీ ఒకటి, నాకు వచ్చిన వరకు, అంటే ఒక వంట కానీ ఏదైనా నాకు వచ్చింది, నేను కాన్ఫిడెంట్గా చేస్తాను. కాన్ఫిడెంట్ ఉంటుంది. నాకు రాదు అనుకోండి, నేను రాదు అని చెప్పేస్తాను. కాకపోతే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా రాదంటే రాదు, ఇంకా గోవిందా గుంపులో గోవిందా. అంటే అదే చెప్తున్నాను కదా, నాలాగా హాఫ్ బ్రెయిన్ వాళ్ళు కాకుండా వచ్చిన పని అయితే కాన్ఫిడెంట్గా చేయాలండి. ఎస్, డేర్ ఉండాలి ముందు. ఆ డేర్ అదే చెప్తున్నాను కదా. ఆ డేర్ ఎప్పుడు వస్తుందంటే ఆ పని మనం నేర్చుకున్నప్పుడు. పని కానీ ఏమైనా, ఏ రంగమైనా అండి, ఏ రంగమైనా మనమంటూ కరెక్ట్గా ఉన్నామనుకోండి, మనకు ఒకరు వేలెత్తి చూపించరు. అది మన దగ్గర ఏమైనా మిస్టేక్ ఉంటేనే వేరే వాళ్ళు, అవతల వాళ్ళు ఎవరైనా వేలెత్తి చూపిస్తారు. సో మనం వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్నమాట. మనకు చెప్తారండి, మనకు తెలుస్తాయి. మనము ఉండే కొద్దీ, అంటే మనం పెద్ద అవుతున్న కొద్దీ కొంచెం నేర్చుకుంటూ ఉంటాం. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి మనకు కొంతమంది చెప్పే గైడెన్స్ లేకపోతే మనం వినే దాంట్లో మనం ఉండము. కానీ లైఫ్ అనేది కొంచెం అందరికీ అన్నీ నేర్పిస్తుంది. సో ఒకటి, ఇప్పుడు ఒక బండి తోలేవాడు ఉంటాడు. అది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం కదా. ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా తెలుస్తుంది. సో అది నేనైతే ఈ వీడియో ద్వారా అయితే అదే చెప్పగలిగాను. మీకు
మనకు ఒక తప్పు చేసినప్పుడు తప్ప మనం ఎప్పటికీ ఎవరికి భయపడిన అవసరం లేదు. అది ఇంకొకటి, మనం తప్పు చేసామా సారీ చెప్పాలి, క్లియర్ చేసుకోవాలి. ఎస్, అది అంతే. తప్పులు చేస్తాం, మనుషులు కదా, తప్పులు చేయకుండా ఉంటామా? తప్పులు చేస్తాం, కానీ వాటిని ఎదుర్కొంటూ ముందుకు ఎట్లా పోవాలి, ఆ ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలి, తెలుసుకొని ముందుకి వెళ్ళాలి. అదే నాది. ఎవరైనా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు, అంతే కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇట్లా వెళ్ళి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాటలు చెప్తారు, అప్పుడు మనం వింటాం. సో ఇక్కడికి వెళ్ళి మాటలు ఇక్కడికి విన్న వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు మనం వింటాం, వాళ్ళకి లైక్లు వేసుకుంటాం. అంతే. ఇది ఎప్పుడైనా ఎవరైనా సక్సెసే చూస్తారు, ఇక్కడ ఉండింది ఎవరు చూడరు, ఇక్కడికి వచ్చింది మాత్రమే చూస్తారు. సో అందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ అంటే అందరికీ తెలిసిందే, కష్టపడనే రాదు. ఇంతకుముందు మార్క్స్ 100 రావడం అంటేనే అసలు ఒక 90స్లో అయితే 80, 90 అదే గొప్ప. అట్లాంటిది ఇప్పుడు 100కి 100 అన్నా కూడా వాల్యూ లేకుండా పోయింది. సో అంత కాంపిటీషన్ ఉంది. ఒక చదువులో అని నేను చెప్తలేను, అన్నిట్లో మనకంటూ ఒక డిఫరెంట్ ఐకానిక్గా ఉండాలి. అలా ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాము. సో ఉంటుంది, మీలో కూడా ఉంటుంది, అదేంటో మీకు తెలియదు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీలో ఉంటుంది, అది మనకు తెలియదు. మనలో సంథింగ్ టాలెంట్స్ ఉంటాయి, అది మనకు కూడా తెలియదు. తెలిసి వచ్చే టైం వరకు కూడా మనకు తెలీదు. సో అలాంటి మీ దగ్గర ఏమంటారు, గుప్త నిధుల్లాగా గుప్త సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. మీరు దేంట్లో ప్రావీణ్యులు ఉంటారో దానికి మీరు ఫోకస్ చేయండి, దాన్ని మీరు సాధించడానికి ట్రై చేయండి. గమ్యానికి వెళ్ళే మార్గాన్ని వెతుక్కోండి, మార్గాన్ని ఇట్లా వెతుక్కోండి. కానీ ఇట్లా మార్గాన్ని చేంజ్ చేసుకోండి, కానీ గమ్యాన్ని చేంజ్ చేసుకోవద్దు. నేను చెప్పింది అర్థమైందా? మీ గమ్యం ఒకటి ఉంటుంది, ఓకే, ఒక గమ్యం ఉంది అనుకుంటున్నాము. సో దానికి మీరు వేరియేషన్స్ టైప్స్ ఆఫ్ మార్గాల్ని వెతుక్కోండి, కానీ గమ్యం అయితే చేరుకోవాలి. అది మీరు ఈ రోడ్డు పైన మీరు మెయిన్ రోడ్డుకి రావాలి. స్ట్రైట్గా వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది, ఎట్లా వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది. మీరు ఏం చేసినా మెయిన్ రోడ్కి వెళ్ళాలి. సో మెయిన్ రోడ్కి అయితే ఎక్కాలి, అది తప్పనిసరి. కానీ మీరు ఎట్లా వెళ్తారా అనేది అది మీ మీద డిపెండ్స్ అపాన్ యూ. చాలా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మాట్లాడు. సో అదన్నమాట. సో ప్లీజ్, మీ టాలెంట్ ఏందో మీరు చూసుకోండి, మీ టాలెంట్ మీద సానబెట్టండి. అది ఉంటుంది, మనకు తెలియకుండానే మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఒక దారి బాగలేకపోతే ఇంకో దారిలో వెళ్ళండి, కానీ దారులు మార్చండి, కానీ గమ్యాన్ని మార్చుకోవద్దు. సో ఇదే అనమాట మా శ్రీకృష్ణుడు చెప్పింది. అది అంటే నా శ్రీకృష్ణుడు కాదు, అందరు శ్రీకృష్ణుడు అండి. సో నేను అట్లా పిలుచుకుంటాను, మీరేమనుకోవద్దు. కృష్ణ సేస్ ఆల్ అబౌట్ అండి, అన్ని గురించి చెప్తారండి శ్రీకృష్ణుడు వారు. ప్రతి పని అసలు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, అన్నీ సీరియల్స్ ద్వారా ఆయన మూవీస్ ద్వారా ఎక్కడైనా చూడండి, ఆయన అన్నీ చెప్తారు, మనమే అర్థం చేసుకోం. సో అది సానపెట్టండి, మీరు ఎందులో ఉన్నారో దానికి సానపెట్టండి. సో అది ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దేవుడు పుట్టించాడు అంటే దానికి ఏదో సంథింగ్ ఉంటుంది. సో ఆ సంథింగ్ ఏంటో మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ మంచి విషయం, అదే నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్పాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. మీ సపోర్ట్ ఇలాగే కావాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ ఇష్టం. మీకు నచ్చితే లైక్ వేసుకోండి, లేకపోతే లేపు. యాజ్ ఇట్ ఈజ్ నాది ఎవరు చూడర్లేండి, అని చూసిన వాళ్ళు లైక్ వేయండి, నచ్చితేలేండి, యువర్ విష్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయండి. లైవ్ ఇంకోటి చెప్పదాం అనుకున్నాను, లైవ్ చేయట్లేదు ఎందుకు అంటే లైవ్ ద్వారా వాచ్ అవర్ వస్తుంది, కానీ నాకు వాచ్ అవర్ అంటే గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో నాకు సబ్స్క్రైబ్ ఇంకా పెంచుకోవాలి అంటే
నేను లైవ్ చేయొచ్చు, కానీ అదే చెప్తున్నాను కదా, గుడ్ ఉంది బ్యాడ్ ఉంది. సో నాకు లైవ్ ద్వారా నాకు గుడ్డు వద్దు, బ్యాడ్ వద్దు. నాకు ఎడిటింగ్ రాకపోయినా పర్లేదు, నాకు ఏం పర్లేదు, కానీ నేను నా ఈ వేలోనే పోదాం అనుకుంటున్నాను. సో అందుకే నేను లైవ్ చేయట్లేదు. అది అంటే మంచిని ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి కావాలంటే చెడు కూడా తీసుకోవాలి. అందుకే నాకు మంచి వద్దు, ఆ మంచి ద్వారా వచ్చి చెడు కూడా నాకు వద్దు. సో అందుకు నాకు ఆచరణ రాకపోయినా పర్లేదు, నాకు రాసుంటే ఇట్లనే ముందుకు పోతాను, లేకపోతే లేదు, అంతే. కానీ ప్రయత్నం అయితే చేస్తుంటాను. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు కదా, అదే కదా, ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అన్నీ దేవుడు చూసుకుంటారు. మనం చేసేది మనం చేద్దాం, దేవుడు చేసేది దేవుడు చేస్తారు, అంతే. మనకు రాసిపెట్టిన దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను, అంతే. వచ్చే వరకు ప్రయత్నం చేస్తుంటాను, అంతే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్స్ అయితే వేయండి, షార్ట్స్ కానీ ఏవైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్స్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంత దాకా సపోర్ట్ చేస్తున్నారు, అది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యూ, ఖుదాఫీస్. జై సాయిరామ్, ఓం సాయిరామ్, జై శ్రీకృష్ణ, అల్లాహు అక్బర్, ఖుదాఫీస్, బాయ్, సీ యూ.